ఎందుకు అలా చిరాకు పడుతున్నావు? నా గోల్డ్ రింగ్ కనిపించట్లేదమ్మా. అక్కడే ఎక్కడ ఉంటుంది, వెతుకో. లక్ష్మి, నా గోల్డ్ రింగ్ ఎక్కడ పెట్టాను కనిపించట్లేదు, నువ్వేం చూసావా? చూడలేదు బాబు, ఈ గది శుభ్రం చేద్దామని నేను ఇప్పుడే వచ్చాను. అబద్ధం చెప్పకు, నా రూమ్లో నువ్వు తప్ప ఇంకెవరు రారు. దొంగతనం చేసి తప్పించుకుందామని చూస్తున్నావా? అయ్యో నన్ను నమ్మండి బాబు, నేను చేయలేదు అలాగా. అయినా మీలాంటి వాళ్ళు నమ్మడమే మేము చేసిన తప్పు. నువ్వు మర్యాదకి ఇస్తావా లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటావా? ఏంట్రా మాటలు? ఆవిడ వయసు ఏంటి, నీ వయసు ఏంటి? రే, పోయింది గోల్డ్ రింగ్ కాదురా, మన ఇంట్లో ఉన్న మానవత్వం. రే, నువ్వు చిన్నప్పుడు తాగిన పాలు అరక్కపోతే ఆ లక్ష్మిరా కసాలా వేయి పట్టించి నీ దగ్గరుండి చూసుకున్నదే. నీ ఆరోగ్యం బాగోపోతే రాత్రి పగలు నీ దగ్గరుండి కంటికి రెప్పలా కాపాడిందిరా. రే, ఆమె మన ఇంట్లో పనిచేసే మనిషి కాదురా, మన ఇంట్లో భాగం, మన మనిషి. నన్ను క్షమించలేసు అమ్మ, ఆవేశంలో నిన్ను చాలా మాట్లాడేశాను. పర్లేదులే బాబు, నీ వస్తువు పోయిందని బాధలో ఉన్నావు కాబట్టి మాట్లాడినావు. చేసే పనిని బట్టి మనిషిని తక్కువగా చూడకూడదు నాన్న. ఏ మనిషికైనా గౌరవం ఇవ్వడమే అసలైన సంస్కారం.